నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. గోరింటా పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. చిరు చిరు జల్లులు తొలకరికి చిగురులేసే గోరింట, ఎర్ర ఎర్రాని అరివిల్లులై అమ్మాయి చేతుల నిండా ఆషాఢమాసంలో గోరింట. అందాల మహారాణి అయ్యేనంట కాళ్ళ నిండుగా పారానితో, కన్నె పిల్లల అందాలు భక్తితోను పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు, చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట. ఒకరికొకరు ఆనందంతో పెట్టిరంట. పండు ముత్తైదువులు అమ్మవారి రూపాలు, ఆడవారికి 5వతనముగా చేతి నిండా గోరింట. సౌభాగ్యానికి ప్రతిరూపం గోరింట, ఆరోగ్యానికి అమృతవర్షిణి గోరింట అంటూ గోరింట వేడుకలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో గోమాత సేవా పరిషత్ చైర్మన్, మాజీ టీటీడీ మెంబర్ మురంశెట్టి రాములు సహకారంతో సిద్దిపేట జిల్లా సేవా పరిషత్ మరియు హుస్నాబాద్ పట్టణ గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో అంబరాన్ అంటే సంబరాల నడుమ, ఆనందోత్సవాల నడుమ మహిళలు ఘనంగా వేడుక నిర్వహించారు. మైదాకు తెచ్చి ఒకరికొకరు అరచేత గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సవాల నడుమ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోమాత సేవా పరిషత్ అధ్యక్షురాలు రాగి కవిత, జిల్లా సభ్యులు గౌర్శెట్టి రాణి, మాజీ గోమాత సేవా పరిషత్ అధ్యక్షురాలు, గోశాల అధ్యక్షురాలు పెద్ది యాదలక్ష్మి, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షురాలు రాముని స్రవంతి, ప్రధాన కార్యదర్శి జంగ విజయ, కోశాధికారి ఏలూరి స్వాతి, సభ్యులు రాధిక, పద్మ, మమత, రాజవ్వ, నిర్మల, లక్ష్మి, స్వరూప, భవానీ, భాగ్యలక్ష్మి, విజయ, స్వప్న, చంద్రకళ, రాజకళ, జ్యోతి, వనిత, ఉర్మిళ, వసంత, శారద, భవానీ, రజిత, సత్యవతి, మంజుల, శ్రీదేవి, విద్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గిట్రామ్ గిట్రామ్ రాంగ్ లైటింగ్ మన సెలవులో తీసుకోవాలి ఇష్టం కొడతా అన్నట్టుగా పడతాను అటున్నలే మంచిగా వచ్చినాయి చేతులు ఇట్లా వంచకండి ఇట్లా పెట్టరు వంచితే కొడతా అన్నట్టు సంపత్ని చూడండి మా తమ్ముడు చూడండి ఎవరిని చూడకండి నవ్వురా అట్టే ఉండదు ఒక్కొక్కళ్ళు వీళ్ళ ఫోన్లే ఫోన్లు మస్తు క్లారిటీ వస్తాయి మరి రాని రావట్లే యాప్ ఉంటుంది ఒకటి అవునా పంపిందా ఓకే ఓకే ఎవరు పెట్టుకున్నారు అవును బడికి పోయినట్టు చదివి తప్పకుండా దగ్గర తప్పకుండా వేరే అది కూడా పెట్టు రెడీగానే ఉండదు పెట్టు జై గోమాత జై జై గోమాత. ఈరోజు మేము గోమాత సేవా పరిషత్ సభ్యులము మహిళలమందరము కలిసి పందిళ్లలో గల శ్రీ సిద్ధరామేశ్వర రాజేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సముదాయంలో గోరింటాకు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ గోరింటాకు అనేది వెనుకటి నుంచి వస్తున్న ఆచారము. మనకి గోరింటాకు కాదు, మనము నానుడి అనంగా అనంగా గోరింటాకు అని వచ్చింది, కానీ గౌరీ ఇంటి ఆకు అంటారు దీనిని. ఈ గౌరీ ఇంటి ఆకు చెట్టు ఎలా వచ్చిందంటే పార్వతీదేవి తన చెలికెత్తలతో పాడుతూ ఉంటుండగా తను రజస్వల సమయంలో పడిన రక్తపు చుక్క గోరింటాకు చెట్టుగా రావడం జరిగింది. అప్పుడు వాళ్ళ నాన్నను చెలికెత్తలు తీసుకురాగానే చూస్తుండగానే ఆ చెట్టు పెద్దగా పెరిగి కొమ్మలు విరివిగా రావడం జరిగింది. ఆ కొమ్మలు చూసి కూడా వాళ్ళ నాన్న చాలా భయపడిపోయేసరికి గోరింటాకు తెంపుకుంటుంటే పార్వతీదేవికి చెయ్యి ఎర్రగా పడింది. అయ్యో నా కూతురుకి ఏమైందో ఏమో అని తన తండ్రి ఆరాట పడుతుంటే, ఏమీ కాలేదు నాన్న, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇది చెట్టు ముట్టుకుంటేనే నాకు ఎర్రగా అయింది అని సంతోషపడితే అప్పుడు వాళ్ళ నాన్న గోరింటాకుకు గౌరీ ఇంటి ఆకుకు ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే ఈ గౌరీ ఇంటి ఆకు ఏ మహిళలు పెట్టుకున్నా కానీ సౌభాగ్యంలో ఇది ఒక భాగంగా మిగిలిపోతుందని వరం ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క పుణ్యస్త్రీ మైదాకు గోరింటాకు నూరుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకొని వచ్చి రోట్లో వేసుకొని నూరుకొని చేతులకు పెట్టుకొని ఎర్రగా పండితే వచ్చే ఆనందం చాలా బాగా ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఎండాకాలంపై వర్షాకాలం వచ్చి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కోన్ను అవాయిడ్ చేసి గౌరీ ఇంటి ఆకును తీసుకొచ్చి
రోట్లో వేసుకొని రుబ్బుకొని ముత్తైదువులంతా కలిసి ఆషాఢంలో కనీసం 5 సార్లైనా ఈ గౌరీ ఇంటాకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై జై గోమాత. జై గోమాత, జై జై గోమాత. ఈరోజు మేము కొట్లపల్లిలో గల జై గోమాత, జై జై గోమాత పందిళ్ళలో గల మేము సత్రంలో మేము గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు 5 సార్లు 5 ఆదివారాలు తప్పకుండా పెట్టుకోవాలని నానుడి ఉంది. అలాగే ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి చర్మ వ్యాధులున్నా, ఎటువంటి క్రిమికీటకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నశించిపోతాయి. మన రక్తం కూడా శుద్ధిపరుస్తుంది. అందువల్ల మనము చర్మ వ్యాధులు ఏవి రాకుండా గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. జై గోమాత, జై 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 గోమాత, జై జై గోమాత. మేము ఇవాళ పందిళ్ళలో వైసత్రంలో గోరెంటాకు పండుగ చేసుకున్నాము. ఇందులో గోరెంటాకు గల ప్రాధాన్యత ఒకటి ఉన్నది. అది ఏంటంటే గోరెంటాకు అంటే అందరూ ఏంటిది ఇది ఆకు తెచ్చి రుబ్బుకొని పెట్టుకోవడం ఏంది అని అందరూ అనుకుంటారు. కానీ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కలగదు. ఇది గోరెంటాకు ప్రతి ఒక్కరు వెనకటి నుండి పెట్టుకునే ఆచారం. ఇప్పుడు అందరూ ఏంటిది అమ్మాయిలు అందరూ కోనుకు ఎగబడ్డారు. ఆ కోన్ తీసుకురావడము 1 గంట 2 గంటలు ఉంచుకోవడము, కడుక్కోవడము అంతే. కానీ దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, చేతులు ఖరాబ్ అవుతాయి, వేరే వేరే వ్యాధులు కూడా వస్తున్నాయి. కోనుకిచ్చే సంప్రదాయం కంటే గోరెంటాకు ఇస్తే మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది, సల్వ చేస్తుంది. ఎండాకాలం పోయి వానకాలం వచ్చి ఆకు చిగురించి కొత్తదనముతో ఉంటుంది. కాబట్టి గోరెంటాకు పెట్టుకోండి, చూడండి. ఇది చాలా మంచిది. ఇది ఆషాఢ మాసంలో 5 సార్లు పెట్టుకుంటే ఆ ముత్తైదలకు ముత్తైదతనం బలం ఉంటుంది. ఆ పెళ్లికాని అమ్మాయిలు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడని వెనకటి నుండి ఉన్న ఆచారం. కాబట్టి ఎప్పుడు కానీ గోరెంటాకే విలువయండి, కోన్లు మాత్రం పెట్టుకోకండి. జై గోమాత, జై జై గోమాత. గోమాత ఆధ్వర్యంలో మహిళలందరం కలిసి పందిళ్ళ సత్రంలో గోరెంటాకు సంబరాలు చేసుకోవడానికి అందరూ సమావేశం అయ్యాము. ఇప్పుడు ఏంటంటే గ్రీష్మ ఋతువు నుండి వసంత ఋతువులోకి వచ్చినాం కాబట్టి వర్షం ఇట్లా కుదిరించినట్టు ఉంటుంది మైదాకు. ఆ మైదాకు కనుక రోట్లో నూరుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఎర్రబడుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఇప్పటి వరకు ఏంటంటే కోన్ అని చెప్పి కోన్కే అందరూ మీద పడిపోతున్నారు. ఈ మైదాకు పెట్టుకుంటే మాత్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఏమన్నా ఉంటే కూడా వ్యాధులు ఉంటే కూడా రావు. ఈ మైదాకు అనేది వేడి అనేది తీసేస్తుంది. మంచి ఎర్రబడితే మాత్రం మంచి బత్త వస్తాడని చెప్పి పూర్వకాలం నుండి ఇది వస్తున్నది. బత్తలు ఏంటంటే దీన్ని మర్చిపోయినట్టు అయింది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఇది గుర్తుకు రావడం కోసం దీన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ఎవ్వరు కానీ మైదాకుని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆలోచనతోటి మేము ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం 2 సంవత్సరాల నుండి. జై కొడుకు పుట్టాడని, పెళ్లి కాని వాళ్ళు పెట్టుకున్న మంచి మూడు వస్తాడు అంటారు. ఆరోగ్యాలకు కూడా మంచిది. ఈ పని చేనుక పని పోయే వాళ్ళకి కానీ కాళ్ళ పగుళ్ళు కానీ చేతుల పగుళ్ళు కానీ ఏది కానీ మైదాకు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. జై గోమాత, జై జై గోమాత. వసంతాలు వేళ ఆషాఢ మాసంలో మేము మహిళలందరము కలిసి చెట్టు పుట్ట తిరిగి గోరెంటాకు తెచ్చుకొని రోడ్లో వేసుకొని నూరి దాన్ని తీసుకొచ్చుకొని పందిళ్ళ సత్రంలో మేమందరం మహిళలందరం కలిసి గోరింటాకు పండుగ చేసుకొని ఒకరికొకరం పెట్టుకొని అందరం పండుగ చేసుకుంటున్నాం. మా కాలం నుండి కూడా అది అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజ్ఞాత వాళ్ళు కూడా కొంచెం అంత వేసుకుంటే 12 కొడుకు పుడతారని అప్పటి నుండి కూడా అంటుంటారు. వస్తుంది. ఆషాఢం ఏదైతే ఉందో, శ్రావణం ఏదైతే ఉందో, మా ఆడవాళ్ళకి అందరికీ ఇది ఒక పండుగలాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న తరం పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఎక్కువ ఫోన్ను పట్టుకొని ఉంటారు తప్పితే ఇలాంటి గోరింటాకు పండుగలు అనేది ఎవరు జరుపుకోరు యాక్చువల్లీ. కాబట్టి ఈ తరం అంటే పూర్వం నుండి వచ్చే ఈ మా గోరింటాకు ఏదైతే ఉందో ఈ ఆడపడుచులందరూ ఒకటే కాడ ఉండి ఒక 50 కుటుంబాలు అనేవాళ్ళు అందరం ఒకే దగ్గర మనము మైదాకు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అది చెట్టు నుండి రుబ్బుకొని అది ఒక రోడ్లో వేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో కలకాయలాడుతూ పసుపు కుంకుమలతో అందరూ ముత్తైదువులు వచ్చి ఒకే దగ్గర ఈ యొక్క గోరింటాకు పండుగ అనేది చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు ఈ తరం పిల్లలు ఎవరింట్లో వాళ్ళు ఉండడమే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి పండుగలకు చాలా దూరంగా ఉంటున్నారు. అలాంటి అవన్నీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మా ఈ 50 కుటుంబాలు అనేవి ఒక దగ్గర పెట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ
గోరింటాకు పండుగ ప్రతి సంవత్సరము అందరం ప్రతి ఏడాదికి ఒకసారి ఇక్కడ జరుపుకుంటాము. ఇలా జరుపుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు తరాలలో కూడా ఇలాంటి గోరింటాకు పండుగ అందరూ ఒకే కాడ అందరూ ఒకే దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇతర పిల్లలు కూడా ఇదే అలవాటు చేయాలని ప్రతి తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.